హాయ్, నేను మీ డాక్టర్ రాజా. నేను మీకు వండర్ఫుల్ మెడికల్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఓకే, ఈ ఫ్యాక్ట్స్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, కానీ 4 దేశాల్లో ప్రాక్టీస్ చేసి చాలా ఎక్స్పీరియన్స్ పొందాను. మీకు అన్ని గమ్మత్తుగా ఫ్యాక్ట్స్ అన్ని చెప్తాను. ఓకే, సో నేను మొన్న బెంగళూరు నుంచి వైజాగ్ ఫ్లైట్ తీసుకుంటున్నాను. ఆ ఫ్లైట్లో ఇద్దరు వండర్ఫుల్ హ్యాండ్సమ్ వెరీ యంగ్ టెక్కీస్ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఒకరు మాట్లాడుకుంటూ, రే నీకు తెలుసా, ఇక మనం డాక్టర్ని కలాల్సిన అవసరం లేదు, ఏఐ ఈజ్ కంప్లీట్ గా రిప్లేస్ ఇట్. అంటే నేను మామూలుగా అబ్బాయిలు ఇద్దరు కాన్వర్సేషన్లోకి వెళ్ళి, అవునా ఎలా రీప్లేస్ చేస్తుంది మెడిసిన్, నేను డాక్టర్ అని చెప్పలా. లేదండి, అసలు అన్ని టెక్స్ట్ బుక్స్ అన్ని మనం ఫీడ్ చేసి మొత్తం లిటరేచర్ అంతా చదివేస్తుంది. ఏజెంట్స్ ఏమో మొత్తం దే కెన్ బిహేవ్ లైక్ డాక్టర్స్. ఆ మాట విన్న తర్వాత నేను డాక్టర్ని ఇప్పటికీ చెప్పకుండా నా సీట్లోకి వెనక్కి కూర్చొని 1 గంట ఆలోచించాను. నేను 35 ఏళ్ళుగా నా ప్రాక్టీస్లో డాక్టర్గా ఏం చేశాను, అది ఎంతవరకు చేయగలదు, ఎంతవరకు చేయలేదు. సో అబ్బాయిలు ఇద్దరు చెప్పుకున్న దానిలో కొంత నిజం ఉంది. మేబీ వాళ్ళు నా వయసు వచ్చేటప్పటికి డెఫినెట్గా ఏఐ పూర్తిగా డాక్టర్ని రిప్లేస్ చేసేసేయచ్చు. అది ఫ్యాక్ట్ కూడా అయ్యిండొచ్చు, ఐ డోంట్ నో. ఫ్యాక్ట్ ఈస్ ఏఐ కెన్ హెల్ప్ యూ క్రంచ్ డేటా. అంటే మీకు డేటా క్రంచ్ చేయగలుగుతుంది, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది, అందులో డౌట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నా గ్లూకోజ్ నంబరు 119, నాకు షుగర్ ఉంది 10 ఏళ్ళుగా. దీని వాల్యూ ఏంటంటే మీ గ్లూకోజ్ మీ గురించి బాగా విడమర్చి ఏఐ చెప్పగలరు. కానీ ఏఐ చేయలేనిది ఇప్పటికీ కూడా ఏంటంటే 2 కళ్ళు కామన్ సెన్స్ ద డాక్టర్ హ్యాస్. అంటే నేను కామన్ సెన్స్ తోని 2 కళ్ళతో చూసి ఆ పేషెంట్ నడిచే లోపల నేను చెప్పగలను ఈ ప్రాబ్లం ఏంటి అనేది. అది ఇప్పటికీ ఏఐ కేపబిలిటీ లేదు. అది వస్తుందేమో నాకు తెలియదు, బట్ ఇప్పటికైతే లేదు. సో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏఐ నుంచి, ఆర్టిఫిషియల్ నుంచి ఇప్పటికీ కూడా మీరు మెడికల్ అడ్వైస్ తీసుకోవటం, మందులు డోసులు తీసుకోవటం, మందులు మేనేజ్మెంట్ చేయటం, ఇవేవి చేయకూడదు. ఏఐ నుంచి మీ సిమ్టమ్స్ ఎందుకు వచ్చాయి, మీకు మీ మందుల వల్ల ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి, దీని గురించి ఫర్దర్ నాలెడ్జ్ తెలుసుకొని ఆ నాలెడ్జ్ మళ్ళీ మీ డాక్టర్ తీసుకెళ్ళి అడగడానికి ఏఐ పనికి వస్తుంది. సో రిమెంబర్, లైక్ ఎవ్రీథింగ్ ఇన్ టెక్నాలజీ, ఏఐ ఈజ్ ఎ వెరీ గుడ్ స్లేవ్ బట్ ఎ వెరీ బ్యాడ్ మాస్టర్. సో ఏఐకి మీరు మొత్తం హ్యాండ్ ఓవర్ చేయకూడదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఏఐ మీద, ఏఐ ఇన్ హెల్త్ కేర్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద మీరు మెసేజ్ పెడితే నేను దానికి రిప్లై ఇస్తాను.